సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపై కసరత్తు చేపట్టనుంది. రిజర్వేషన్లను 50% దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరి ఈ రోజు హైకోర్టు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం సెప్టెంబర్ 30 లోపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని కూడా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి దీంతో కొంతవరకు క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల కోసం లైన్ కూడా క్లియర్ అయింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కసరత్తు చేసేది, ఇటు పార్టీ క్యాడర్ కూడా సిద్ధం చేస్తుంది. ఒకవైపు నిన్న మనం చూసాం, ఇటు పిఎస్సీ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ కి, ఇటు మంత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఏ సరైన స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం అందరూ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. ఇక మరోవైపు ఇటు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరి ఇప్పటికే బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో కూడా చట్టం కూడా చేశారు. బీసీలకు 40%, ఇటు బీసీ కులగాన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి గవర్నర్ కి దస్తం కూడా పంపించారు. ఇప్పటికే పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి బీసీలకి 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒకవైపు బీసీ సంఘాలు, విపక్షాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎలా ముందుకెళ్లడంపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు అయితే మల్లగుల్లో పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరగాలి. మరి అక్కడ కూడా బిల్లు పాస్ కావాల్సిన అవసరం ఉంటది. ఇక మరోవైపు ఇటు సుప్రీంకోర్టు కూడా మరి 50% కూడా క్యాప్ ఉంది. రిజర్వేషన్లు కూడా 50% దాటి ఉండొద్దంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మరి ఇప్పటికే నిబంధనలు ఉండడంతో మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందని కూడా కొంతవరకు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరిగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అవుతుందా లేదా అనేపై కూడా ఇంకా కొంతవరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే మరి ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే ఎలా ఉంటుందనిపై కూడా ఏఐసిసి హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇస్తే మరి ఆ విషయంలో బీసీలు, విపక్షాలు సాటిస్ఫై ఉంటాయా లేదా, లేకపోతే చట్టం ప్రకారం పోతే మాత్రం మరి కంపల్సరీగా పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉంటుంది. జరిగిన తర్వాత ఆ బిల్లు అక్కడ ప్రవేశపెట్టాలి. తర్వాత విపక్షాలు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కానీ మరి వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఏమో 50% క్యాప్ పెట్టింది కాబట్టి మరి క్యాప్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రకంగా నిర్వహిస్తారు, మరి పాత నిబంధనల ప్రకారం నిర్వహిస్తారా, లేదంటే బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాత నిర్వహించాలంటే మాత్రం ఇదంతా తతంగా ఉంటది, ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మరి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసే దిశగా అయితే అడుగులేస్తుంది. మరి ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే గుర్తులకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి కూడా ప్రాసెస్ పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బందిని కూడా సిద్ధం చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇటు స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన డైరెక్షన్ తీసుకుందో ఈ విషయంపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు కానీ, కాంగ్రెస్ క్యాడర్ కానీ ఏం చేస్తారని కూడా కొంచెం కీలకంగా మారని చెప్పుకోవచ్చు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఉందా లేదానిపై కూడా మరి న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్తున్నారు. ఒకవేళ చట్టం ప్రకారం సాధ్యం కాకపోతే మాత్రం మరి పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇచ్చే యోచనలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై కూడా మరి ఇప్పటి వరకు అయితే స్పీడ్ అప్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు సంబంధించి గడువు కూడా ముగిసి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 18 నెలలు పూర్తయింది. మరి అంతకుముందే సర్పంచ్ల పదవీ కాలం కూడా ముగిసింది. మరి ప్రజెంట్ రూరల్ లో మాత్రం ఇటు ఎంఆర్ఓల ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. మరి వాళ్ళు మాత్రం గ్రామాల్లో తిరగడం లేదు, ఆఫీస్కు మాత్రమే పరిమితమయ్యారు ఎంఆర్ఓలు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రూరల్ లో చాలా వరకు కూడా అభివృద్ధి అయితే కుంటుపడింది. గ్రామాల్లో ఎక్కడ కూడా పారిశుద్ధ పనులు కానీ, రోడ్ల డెవలప్మెంట్స్ కానీ ఎక్కడ గొంగడి వేసినట్టు అక్కడే తయారైంది గ్రామాల్లో అభివృద్ధి పరిస్థితి. కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తేనే మరి నిధులు వస్తాయి, తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది గ్రామాల్లో. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఇప్పటికే నిన్న హైకోర్టు కూడా చెప్పింది మరి ఎందుకు ఫిబ్రవరి నెలలోనే
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా క్వశ్చన్ కూడా ఏం జరిగింది. మరి దానికి మాత్రం ఆ ప్రిపరేషన్ లో భాగంగానే కొంతవరకు డిలే అయిందని కూడా గవర్నమెంట్ హైకోర్టు కూడా చెప్పే ప్రయత్నం చేసింది. మరి అయినప్పుడు కూడా ఈ రోజు మాత్రం స్పష్టంగా హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 31 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితులు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డిలే అయింది కాబట్టి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉందని కూడా హైకోర్టు సీరియస్ గా ఆదేశించాల్సి జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై ప్రభుత్వం మాత్రం ఇక స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. మరి బీసీల రిజర్వేషన్ అంశాలు తేలితేనే మరి సర్పంచ్ ఎన్నికలకు పోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డైలమాలో కొనసాగుతుంది. మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్తానో కూడా కొంతవరకు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.